హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బకాయిల తాజా సమాచారాన్ని అయితే ఈరోజు ఇవాళ వరకు ఉన్న తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క తాజా అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయబడుతుంది. కాబట్టి తప్పకుండా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక వివరాలకు వచ్చినట్లయితే మార్చి నెల జీతాల గురించి గైడ్లైన్స్ అయితే విడుదలైనాయండి. కొన్ని మనం అయితే ఇప్పుడు చూద్దాము. వాటిలో 2023 సిరీస్తో జనరేట్ అయ్యే బిల్లులు పాస్ చేయవద్దని అయితే గైడ్లైన్ విడుదలైందండి. సో 2023 సిరీస్తో జనరేట్ అయ్యే బిల్లులు అయితే ఇంకా రావు. 2024 సంబంధించే బిల్లులే వస్తాయండి. సో సిరీస్ అయితే 2024 అయితే ఉండబోతుంది. సో బిల్స్ 31వ తేదీకి క్యాన్సిల్ అయిపోతాయండి. 2023తో వచ్చేవన్నీ కూడా ఇక మీదట పాస్ కావు. అది ఇదివరకు ఉన్నవి కూడా 31 తేదీకి క్యాన్సిల్ అయిపోతాయి. అది మొదటి అప్డేట్ అండి. ఇక రెండవ చూసుకున్నట్లయితే ఈ నెల 20 అలా చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో పాత సిరీస్ బిల్ సబ్మిషన్ క్లోజ్ చేసి 2024 సిరీస్తో అయితే బిల్స్ జనరేట్ చేసే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారండి. సో మనకైతే 2024 అనే బిల్లింగ్ సిరీస్తో మనకు బిల్స్ అయితే జనరేట్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే. తర్వాత బిల్ సబ్మిషన్ పాసింగ్ కూడా రెగ్యులర్గానే 1వ తేదీలోపే పూర్తి అవుతుందండి. ఎప్పటి నుంచి సబ్మిట్ చేయవచ్చు అనేది నోటిఫై చేస్తారు. సో 1వ తేదీన నెఫ్ట్ అనేది పని చేయదు. ఆ రోజు అయితే ఎటువంటి బిల్లులు కూడా క్రెడిట్ అవ్వవు. సో జమ కావండి. సో 1వ తేదీన కాబట్టి 2వ తేదీ నుంచి జీతాలు పెన్షన్లు యథావిధిగా జమ అవడం మనమైతే గమనించవచ్చు. ఇక రెగ్యులర్ పేరోల్ అనేది మార్చ్ 2014కి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మెసేజ్ అయితే చూపిస్తుందండి. మన యాప్లో మనం కనుక లాగిన్ అయ్యి రెగ్యులర్ పేరోల్ చూసినట్లయితే ప్లీజ్ ఎన్ష్యూర్ ద అష్యూరెన్స్ ఆఫ్ ఆల్ పెండింగ్ ఇన్ ద లిస్ట్ బిఫోర్ ఇనిషియేటింగ్ ద పే బిల్స్ ఆల్ పెండింగ్ వర్క్స్ టు కంప్లీట్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ ఫర్ పే బిల్ ప్రాసెసింగ్ అనైతే ఒక మెసేజ్ అయితే మనకు సబ్మిషన్ ఆఫీస్ వైజ్ లీగల్ ఎన్హాన్స్డ్ డీటెయిల్స్ యాక్టివిటీలో అయితే ఈ విధంగా చూపిస్తుందండి. సో మనకు ఈ విధంగా మెసేజ్ అయితే రెగ్యులర్ పేరోల్ మార్చ్ 2014 సంబంధించి ఈ విధంగా అయితే మెసేజ్ చూపిస్తుంది. సో బిల్స్ అయితే డౌన్లోడ్ కావడం లేదండి, అప్లోడ్ అయితే అవుతూ ఉన్నాయి. ఈ మెసేజ్ అనేది మనకు హెర్బ్ నుంచి అయితే రావడం జరిగింది, టీడీఎస్ సమాచార్ నుంచి. ఇకపోతే బిల్లులలో జీతాల బిల్లులలో ఐటీ అంటే అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ప్రతి నెల అయితే చేయాల్సి ఉంటుందండి. ఇక డీడీఓలు ప్రతి నెల తమ పరిధిలోని ఎంప్లాయీస్కి నెల జీతము ఐటీ మినహాయింపు తప్పక చేయవలసి అయితే ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం 2023-24 సంబంధించి ఫిబ్రవరి 2024 మంత్లో చెల్లించిన ఆదాయపు పన్ను మొత్తము ప్లస్ 10% ఎక్స్చేంజ్ అంటే రౌండెడ్ టు 100 అండి. సో 10% ప్లస్ ఆదాయ పన్ను మొత్తం ప్లస్ 10% ఎక్సెస్ చేను 12తో భాగించగా వచ్చిన దాని మొత్తం ప్రతి నెల బిల్లు అయితే మినహాయింపు అయితే ఉంటుంది. ఇక జనవరి మరియు ఫిబ్రవరి దాకా ఆగరాదండి. అలా చివరి క్వార్టర్ దాకా టీడీఎస్ మినహాయించకపోతే నూతన చట్టం ప్రకారం చివరి క్వార్టర్లో ఎంత ట్యాక్స్ పే చేస్తారో అంత మొత్తం డీడీఓలకు పెనాల్టీగా వేయబడుతుంది. కావున మార్చి 2024 నెల జీతాలు పడే 2024 అలాగే 2025 ఫైనాన్షియల్ ఇయర్కు ఐటీ డిడక్షన్ నిర్బంధంగా డిడక్షన్ అయితే ప్రారంభించవలసి అయితే ఉంది. సో డిడక్షన్ ఐటీ మినహాయింపు అయితే ఇప్పటి నుంచే చేసుకోవాల్సి అయితే ఉందండి. సో ఎంప్లాయీస్ విల్లింగ్తో అయితే పని లేదు. అదేవిధంగా గత సంవత్సరం అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఫిబ్రవరి 2024 మంత్లో డిడక్ట్ చేసిన ఐటీ ప్లస్ 10%ను 12 ఇన్స్టాల్మెంట్లో డిడక్ట్ చేయుటకు అవసరమైన డిడక్షన్ ప్రాసెస్ను అయితే ఇచ్చి ఎంప్లాయీస్ నోటీస్కు తేవాలి. ప్రతి నెల లేదా క్వార్టర్లో ఎంప్లాయీస్ అందరి పేర్లలో ఐటీ డిడక్షన్ షెడ్యూల్ విధిగా అయితే ఉండాలి. టీడీఎస్ ఆలస్యం అయితే రోజుకు ₹200 చొప్పున పెనాల్టీ కూడా వేయబడుతుందండి. ఇప్పటికే చాలా డీడీఓలకు గత టీడీఎస్ డిలేపై లక్షలాది రూపాయల పెనాల్టీ నోటీసులు వచ్చినాయి. పెనాల్టీలకు ఎగ్జామ్షన్లు అయితే లేవు. ఇక మార్చి సాలరీ బిల్ అప్డేట్ చూసుకున్నట్లయితే సో ఇదే అండి మనకు వచ్చిన
ఏవైతే మార్చి నెల జీతాల గురించి గైడ్లైన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక మనము మార్చి శాలరీ బిల్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఇంకా బిల్ అయితే డౌన్లోడ్ కావడం లేదు. సో ఈడబ్ల్యూఎస్ ఫండ్ అనేది 20 రూపీస్ ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ ఫర్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద మార్చ్ శాలరీ పేయబుల్ ఇన్ ద ఏప్రిల్ అండి. ప్రతి సంవత్సరము మార్చి నెలలో ఈడబ్ల్యూఎఫ్ 20 రూపాయల డిడక్షన్ అయితే చేయవలసి ఉంటుంది, 20 రూపీస్. సో కావున అందరూ ఈ నెల శాలరీ బిల్లు ప్రతి ఎంప్లాయీకి 2037 ఈడబ్ల్యూఎస్ సబ్స్క్రిప్షన్ అంటే 20 రూపాయలు తప్పకుండా డిడక్షన్ అయితే చేయాలి, లేదంటే ఎస్టీఓలు బిల్ అయితే రిజెక్ట్ చేస్తారు. సో ఈ 20 రూపీస్ అయితే డిడక్షన్ ఉంటుంది. ఇదండి ఇవాళ వరకు ఉన్న తాజా అప్డేట్ న్యూస్ అనేవి ఏపీ ఎంప్లాయీస్ సంబంధించి పెన్షన్కి సంబంధించిన. సో ఎటువంటి జీతాలు పెన్షన్లు ఎప్పటికప్పుడు తాజా జమ అయ్యేదానికి తాజా న్యూస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఆల్సో లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.